ఎస్ అమెరికాలో లాస్ ఏంజలీస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంపన్నుల నగరంగా చెప్పే లాస్ ఏంజలీస్ అగ్ని ప్రమాదానికి గురైంది. హాలీవుడ్ నటులు నివసించే ప్రాంతాల్లో కారు చిచ్చు రేగింది. గంటల్లోనే శరవేగంగా మంటలు విస్తరించాయి. కారు చిచ్చుతో వేల ఎకరాల అడవులు కాలిపోయాయి. లాస్ ఏంజలీస్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. ఇక 3000 ఎకరాల అడవి మంటల్లో దగ్ధమైంది. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 13,000 నివాస సముదాయాలు పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనబడుతోంది. అమెరికాలోని లాస్ ఏంజలీస్ శివార్లో భయంకరమైన అడవి మంటల హోరు గాలికి ఎగిసిపడుతూ భవనాలని మింగేస్తున్నాయి. లాస్ ఏంజలీస్ శివార్లో భయంకరమైన అడవి మంటలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్ అంటే అటవీ మంటలుగా చెప్తున్నారు. వీటి నుంచి ఖరీదైన పొరుగు ప్రాంతం ప్రస్తుతం విధ్వంసకర రీతిలో భీతావహ స్థితిలోకి జారిపోయింది. వేలాదిగా ప్రజలు ఇండ్లతో పాటు ఖరీదైన సెలబ్రిటీ ఎన్కేవ్లు కూడా మంటలకు ఆహుతైపోతున్నాయి. ఇది తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఇక భారీ భవంతులో చాలామంది హాలీవుడ్ లిస్టర్ హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. బెన్ అప్లెక్, క్రిస్ ప్రాట్, రీస్ విథర్స్పూన్, మైల్ టెల్లర్లకు చెందిన నివాసాలు సహా ఈ ప్రాంతంలోని 10,000 గృహాలు అటవీ మంటల్లో చిక్కుకున్నాయి. ఎంటీవీ హిట్ షో ది హిల్స్లో కనిపించిన రియాలిటీ టీవీ జంట స్పెన్సర్ ఫ్రాట్, హెడీ మెంటాగ్లకు చెందిన ఇల్లు కూడా కాలిపోయినట్టుగా కథనాలు వస్తున్నాయి. సో మొత్తం మీద వీరొక్కరే కాదు, ఎటు చూసినా దహనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలతో ఇప్పుడు వెబ్సైట్లన్నీ కూడా కిక్కిసిపోతున్నాయి. హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం హరికేన్ ఫోర్స్ గాలులు ఈ ప్రాంతాన్ని దహించి వేశాయి. ఈ గాలులతో పాటు వ్యాపించిన భీకరమైన మంటల దాడికి చాలామంది విపరీతంగా జడిసిపోయారు. ప్రజలు, సెలబ్రిటీలు తమ ఇండ్లు, కార్లు ఉన్న చోటే వదిలేసి పరుగులు లంకించుకున్నారు. చాలా కార్లు రోడ్లపై నిలిచిపోయి ఒకసారి దృశ్యాలు చూద్దాం. రైట్, మీరు చూస్తున్న ఇల్లు ఓ సెలబ్రిటీ ఇల్లు, హాలీవుడ్ సెలబ్రిటీల ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. లాస్ ఏంజలీస్లో కార్ చిచ్చుతో ఒక్కసారిగా భయంకరమైన మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాలవి. అమెరికా లాస్ ఏంజలీస్ నుంచి అందుతున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. సంపన్నుల నగరంగా చెప్పే లాస్ ఏంజలీస్లో ఎక్కువగా హాలీవుడ్ సెలబ్రిటీలు నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో దాదాపు 30,000 మందిని ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా లాస్ ఏంజలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇక అగ్నిమాపక సిబ్బంది అసలు ఏం చెప్పమంటారు, బిఎండబ్ల్యూలు, టెస్లాలు, మెర్సిడీస్ బెంజ్ వంటి ఖరీదైన మోడల్ సహా డజన్ల కొద్దీ వాహనాలన్నీ కూడా ఓ వైపు రోడ్డుకు నెట్టివేయబడ్డాయి. పూర్తిగా వీటన్నిటి కూడా బుల్డోజర్ల సహాయంతో నెట్టివేయాల్సి వచ్చింది. చాలా వరకు ఇవన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి, అగ్నికి ఆహుతయ్యాయి. ఈ గడిబిడిలో చాలామంది కార్ల నుంచి అలారంలు మోగుతూ ఉన్నాయి. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శక్తివంతమైన గాలులు చాలా దూరం వరకు మంటలు వ్యాపించడంతో వందలాది భవనాలు తగలబడమే కాకుండా తీవ్రంగా నేలమట్టమైన పరిస్థితి. ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరణాలు లేదా గాయాల నుంచి ఎలాంటి సమాచారం లేనట్టు పరిస్థితి ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి ఇంకా ఈ ప్రమాద తీవ్రత తగ్గలేదంటూ లాస్ ఏంజలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మొత్తం మీద అమెరికాలో కార్ చిచ్చు సంపన్నుల నగరం అయితే పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి. ఆ దేశంలో ధనికులు ఎక్కువగా నివసించే నగరాల్లో ఒకటైన లాస్ ఏంజలీస్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పసిఫిక్ పాలిసేడ్స్గా చెప్తున్నారు ఈ మంటల్ని, అంటే కార్ చిచ్చుగా చెప్తున్నారు. దాదాపు 3,000 ఎకరాలు అంటే 1,200 హెక్టార్లో భయంకరమైన మంటలు వ్యాపించాయి. అలాగే శాంటా మోనికా ప్రాంతంలో ఖరీదైన ఇల్లు మంటల దాటికి నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. దీంతో ప్రజలు
భయాందోళనకు గురై నివాసితులు పూర్తిగా ఇళ్లను, కార్లను, ఖరీదైన వస్తువులను, ఖరీదైన విలాసవంతమైన భవనాలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కటి గమనించండి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వైపరీత్యం వస్తే ఎంతటి సంపన్నులైనా, ఎన్ని కోట్ల ఆస్తిపరులైనా ప్రకృతి వైపరీత్యానికి తలొగ్గాల్సిందే అంటూ మరొకసారి నిరూపించింది ఈ ఘటన. కేవలం భూకంపాలు, వరదలే కాదు, అగ్ని ప్రమాదాలు కూడా ప్రకృతి వైపరీత్యానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. సంపన్నులు నివసించే లాస్ ఏంజలీస్ పూర్తిగా తగలబడిపోయింది. దాదాపు వేలాది మంది నిరాశలైన, ఒకరు కాదు, ఇద్దరు కాదు, హాలీవుడ్ సెలబ్రిటీలు అయితేనేమి, సామాన్యులు అయితేనేమి ప్రకృతి ముందు ఎవరైనా తలంచాల్సిందే. ఇది ఒక కార్చిచ్చు, పూర్తిగా మంటల్లో తగలబడిపోయాయి. విలాసవంతమైన భవనాలు, బిఎండబ్ల్యూలు, టెస్లాలు, బెంజ్లు అన్నీ కూడా మంటల్లో తగలబడిపోయాయి. పూర్తిగా ఈ కార్చిచ్చు ప్రభావం ఆ రకంగా ఉంది. 3000 ఎకరాల్లో కార్చిచ్చు ప్రభావంతో దాదాపు వేలాది సంఖ్యలో ప్రజలు నిరాశలయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నట్టుగా లాస్ ఏంజలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికా నుంచి ఎంతున్న తాజా దృశ్యాలు. కార్చిచ్చు నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నెలకొన్న భయానక వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతున్నటువంటి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పూర్తిగా ఈ కార్చిచ్చు ప్రభావంతో ఇళ్ళన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి. కేవలం ఇల్లు మాత్రమే కాదు, అక్కడటువంటి వస్తువులు, వాహనాలు అన్నీ ఒకటి కాదు, రెండు కాదు, పూర్తిగా నగరం అంతా కూడా పూర్తిగా ఒక రకంగా కాలిపోయిన పరిస్థితి. ఇంకా ప్రమాద తీవ్రతకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎవరైనా చనిపోయారా లేదా తీవ్రంగా గాయపడ్డారా, ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం అయితే అక్కడ స్థానిక అధికారులు అయితే పూర్తిగా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అయితే 30,000 మందిని సురక్షితంగా తరలించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3,000 ఎకరాల భూమి, అంటే దాదాపు 1,200 హెక్టార్లకు పైగా ప్రస్తుతం అక్కడ ఆ కార్చిచ్చు వ్యాపించింది. ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ విధించారు. లాస్ ఏంజలీస్లో ఎమర్జెన్సీ విధించారు. 1000 ఎకరాల అడవులు కాలిపోయాయి. పూర్తిగా జనావాసాలన్నీ కూడా పూర్తిగా అంటుకుపోయాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ విలాసవంతమైన భవనం అది, ఓ హాలీవుడ్ సెలబ్రిటీకి చెందిన భవనం అది పూర్తిగా తగలబడిపోవడంతో అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ప్రస్తుతం ప్రమాదంపై డజన్ల కొద్ది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే వేగంగా వ్యాపిస్తున్న మంటల కారణంగా దాదాపు ఆ ప్రాంతాన్నంతా కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. భారీ నిర్మాణాలన్నీ కూడా నేలమట్టమైపోయాయి, కాలి బూడిదైపోయాయి. లాస్ ఏంజలీస్ పసాదేనా సమీపంలోని ఊటన్ క్యాన్యస్లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి 200 ఎకరాలు దగ్ధమైనట్టుగా నేషనల్ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అలాగే ఇక చాలి ప్రాంతాల్లో ఈటన్ క్యాన్సస్లో తెల్లవారుజామున ఈ మంటలు చెలరేగాయి. దాంతోపాటు లాస్ ఏంజలీస్ అంతటా కూడా విపరీతమైన పొగ, దట్టమైన పొగ కమ్మేసింది. చాలా ప్రాంతాల్లో ఈవెంట్లు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతోంది. ఇందాక మీకు చెప్పాను, ఊటన్ కాదు, అది ఈటన్ క్యాన్సస్లో ఈటన్ కాన్యస్లో ఈ మంటలు భారీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే పసాదేనా, రైట్, ఇలా చాలా ప్రాంతాలు, చాలా ఇంగ్లీష్ కౌంటీస్, ఆ ప్రాంతాల్లో భారీగా మంటలు వ్యాపించాయి, ఈవెంట్లు రద్దయ్యాయి. అండ్ అలాగే లాస్ ఏంజలీస్ ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఒక ఎమర్జెన్సీ వాతావరణం కొనసాగుతుంది. ఒకసారి చూడొచ్చు, భారీగా మంటలను ఆర్పేందుకైతే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, భారీగా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా అడవుల్లో రేగిన కార్చిచ్చు మంటలను ఆర్పేందుకైతే అవి చాలా వేగంగా వ్యాపిస్తుంటాయి. వరదలు ఏ రకంగా ఆకస్మిక వరదలు వస్తాయో కార్చిచ్చు కూడా అలాంటిది. ప్రస్తుతం అదే పరిస్థితి లాస్ ఏంజలీస్లో. ఈ కార్చిచ్చు క్షణాల్లో మంట